This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక. క్రీడాకారులకు ప్రాధాన్యత లేని సెలక్షన్స్. హెచ్సిఏని ప్రక్షాళన చేయాలని డిమాండ్. నాలుగు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన. సవాల్కు జవాబు. వైసీపీ నుంచి వైతొలగిన బాలినేని. నెక్స్ట్ గూడు జనసేనేనా? లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇందులో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. ఈ విధానంలో అటు రాజకీయ పార్టీలకు, ఇటు ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతాయి. ఓటర్ కూడా తనకు నచ్చిన రాజకీయ పార్టీని, అంటే ఏ ప్రభుత్వం ఏర్పడాలి అనే అంశంపై స్పష్టత ఉంటుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అద్దంకి నార్కట్పల్లి హైవేపై 4 ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన సవాల్కు జవాబు చెప్పారు. 150 కోట్లు తెచ్చి 4 ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా వాటిని వివేచించగా మనం మాట్లాడాలి తప్ప వాటికి దానికి సన్నాయి వదులు ఉంటే మటుకు అతి త్వరలో పార్టీ నుంచి కూడా మన శంకర రాజ్యంలో సస్పెండ్ చేపిస్తారని కూడా మొత్తం. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 100 రోజుల పాలనపై సమీక్ష జరిపారు. ప్రజల్లోకి ప్రభుత్వం చేసిన పనులు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే
ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రకృతి వైపరీత్యంతో ములుగు జిల్లాలో భారీగా అటవీ సంపద దెబ్బతింది. దాదాపు 500 ఎకరాల్లో అటవీ వృక్షాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోదెం వీరయ్య ములుగు జిల్లా అటవీ ప్రాంత పర్యటన చేసి పరిశీలించారు. తాడువాయి చేరుకున్న అనంతరం కాలిబాటన అటవీలోకి వెళ్లారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి ప్రకృతి వైపరీత్యంతో ధ్వంసమైన వృక్షాలను, వాటి పెంపకం తీరును పరిశీలించారు. ముందుగా డిఎఫ్ఓ ఫోటో ఎగ్జిబిషన్ వివరాలు తెలిపారు. అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ అధికారులతో, స్థానిక ఫారెస్ట్ శాఖ అధికారులతో పోదెం వీరయ్య సమావేశమయ్యారు. అటవీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నష్టంపై అంచనా వేసి నివేదికలు పంపించాలని తెలిపారు. అటవీ సంరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని హితవు పలికారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ పార్టీ అధ్యక్షుడికి పంపారు. బాలినేని గత కొంతకాలంగా వైసీపీ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జగన్కు బాలినేని స్వయాన బంధువు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని ఓటమి పాలయ్యారు. ఓట్ల లెక్కింపులో గోల్మాల్ జరిగిందంటూ హడావుడి చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. పార్టీలో చేరికపై పవన్తో చర్చిస్తారు. ఎన్నికలకు ముందు నుంచే ఆయన పార్టీ వీడుతారంటూ ప్రచారం జరిగింది. జనసేనలో చేరుతారంటూ అప్పట్లోనే జోరుగా ఊహాగానాలు రేగాయి. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భాజపా నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, గాంధీ కుటుంబం విమర్శించే అర్హత భాజపా నేతలకు లేదని, మోదీతో సహా భాజపా నేతలు హింసను రొచ్చెగట్టే విధంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఆ భవిష్యత్తుకి ఏమాత్రం తలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది, ఈ దేశ ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రకంగా తీవ్రవాదులుగా మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించట్లేదు అంటే దీని అర్థమేంటో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆతంకవాదుల్లా, తీవ్రవాదుల్లా మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో మేము అధికారంలోకి రామని పసిగట్టే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ తద్వారా మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈయన శిక్షించకుంటే ప్రజలే వారిని శిక్షిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము కేసులు, ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సిందిగా పోలీసులు అడుగుతా ఉన్నాం. వరంగల్లో కూడా రాజేందర్ రెడ్డి గారి మిత్రులు తక్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ 4 మీదుగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా, విజ్ఞప్తి చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ, మతం, కులం ఈ రకంగా మాట్లాడే వ్యక్తులు మనకొద్దు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. మతం పేరుట చిచ్చు పెడితే మనకు వచ్చేది ఏముండదు, కులం పేరుతో వచ్చేదేం లేదు. కూడు గుడ్డ కావాలంటే మనకు ఉద్యోగాలు ఉండాలి. మన తర్వాత తరం, మన పిల్లలు, మనమలు బాగుపడాలంటే వారికి చదువు ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఇవి వదిలేసి కులం పేరిట, మతం పేరిట వారు రెచ్చగట్టే విధానం మనం రెచ్చిపోతే మనది మనం నాశనం చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తు అవుతా ఉన్నాము. ఇది గ్రహించవలసిందిగా తెలంగాణ ప్రజలకు నేను పిలుపుస్తా ఉన్నాను. నేను ఇవాళ డిమాండ్ చేస్తాను, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఉండి ఇలా బీజేపీ నాయకులు ఈ రకంగా ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ, మన దురదృష్టం ఇవాళ దేశ
భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై గరమయ్యారు. హెచ్సిఏ అండర్ 19లో అవకతవకలు జరిగాయంటూ ఆవేశపడ్డారు. నష్టపోయిన క్రీడాకారులకు మద్దతుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వచ్చి హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ని కలిశారు. హెచ్సిఏ అండర్ 19 క్రికెట్లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా సెలక్షన్స్ జరిగాయని అన్నారు. మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అనైతిక కారణాలు చూపి సెలక్షన్స్ నుంచి తప్పించారని అన్నారు. హెచ్సిఏలో కీలక పాత్ర వ్యవహరించాల్సిన సెక్రటరీ బదులుగా ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారు. హెచ్సిఏని ప్రక్షాళన చేయాలని, ఇక్కడ జరుగుతున్న విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుల ఎంపికలో అవకతవకలు పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 2023-24, 24-25కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్, ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ, వికెట్స్ కానీ, ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తుర్రా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తురా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు 2.5 గంటలు మేము అన్ని చర్చ చేసినాం. సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో. నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు, నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు, దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు, నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేసి అవకతవకలని చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన, మీదే బాధ్యత అంటే ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది, ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు. ఈరోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడినానికి ఆయన క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఈ జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి వేసినా అది కంటిన్యూ బాడీ కాదని. దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక మేడం కూడా వచ్చింది, వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం IPL ఆడిందని, లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని చెప్పి అట్లా 2-3 పేరెంట్స్ కూడా కలవడం జరిగింది ఈరోజు వచ్చి. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. HCOలో జరుగుతున్నటువంటి వేరే చాలా విషయాలు చెప్తున్నారు, అవన్నీ విషయాలు మీ ముందు పెట్టడం. RRR భూసేకరణపై బాధిత రైతులు బగ్గుమంటున్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమినైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మండలానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి పాల్గొని రైతులకు అండగా ధర్నా నిర్వహించారు. RRR అలైన్మెంట్ మార్చాలని, రైతులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వాల్యూ చేసి 5,15,000 రూపాయలు ఇస్తా ఉంటే అది వద్దు, 5 ఇంతలు అంటే 25 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేసినాడు. అది పనిని జరగనీయమని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసినాడు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నాడు, ప్లాట్ జాగా ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. నిర్వాసితుల ఇళ్లలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలన్నాడు. మేము కూడా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం. ఆ రోజు మేము చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టారు. ఇవాళ మీరైనా చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో గదే చేయండి. ఇవాళ ప్రజలందరూ నిర్వాసితులు ఏదైతే ఉన్నారో ఆ రోజుకు ఈ రోజులకు రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి ఎకరా విలువ 2 నుంచి 3 కోట్లు 5 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఉన్నది. ఇవాళ ఏ రేట్ అయితే ఉన్నదో ఆ రోజు మీరు చెప్పినారు కదా మార్కెట్ వాల్యూ ఇస్తామని, అదే రేట్ ఇవ్వండి. లేదు ప్రభుత్వం దగ్గర ఇబ్బంది ఉన్నది అంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయి, దానికి ఎకరం భూమి పోతే ఎకరం వేయండి, 5 గుంటలు పోతే 5 గుంటలు వేయండి, దానికి ఎంత ఇబ్బంది ఏం లేదు కదా. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పియండి. ఇవాళ ఈ జిల్లాకు, పాత జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి మంత్రి, R&B మినిస్టర్ కూడా, వారిని పోయినసారి కూడా నల్గొండలో కలిసాం.
మీరు కూడా రికమెండ్ చేయాలి. మా ప్రజలకు అన్యాయం జరగొద్దు. వందలాది మంది ఏడ్చుకుంటూ బాధపడుతూ భూములు వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకోవటం కాదు, వాళ్ళు సంతోషంగా భూములు ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ కానీ భూమి ఇవ్వటం కానీ సహకారం ఉండాలి తప్ప బలవంతంగా ఏడ్చుకుంటే తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదని చెప్పాలి. ఈ విషయము మరి ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి రైతులందరూ వీళ్ళందరూ కూడా ధర్నా చేసి ఈ ధర్నాన్ని సిపిఎం పార్టీగా మేము మద్దతు ఇస్తున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా మీరు మరి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఇప్పుడు చెప్పారు కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీని అలైన్మెంట్ కూడా దీన్ని సవరించండి. మళ్ళీ కామారెడ్డి పట్టణంలో 2వ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని పాన్ చౌరస్తా వద్ద పోలీసులు వినాయక నిమజ్జన నిర్వాహకులపై లాఠీ చార్జీ చేశారు. దీంతో పాన్ చౌరస్తా వద్ద పోలీసులకు వినాయకుల నిమజ్జన నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తొందరగా వెళ్లాలని పోలీసులు చెప్పినా వినాయక నిమజ్జన నిర్వాహకులు వినకపోవడంతో లాఠీ చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 గంటల పాటు ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి చేరుకొని వినాయక నిర్వాహకులతో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల సందర్భంగా గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా కార్యక్రమం నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థులు, గుడివాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్ పరిశీలించిన అనంతరం గ్రామ పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో ఉత్తమ విద్యా బోధన అందుతుందని, అంగన్వాడీ పిల్లల సామర్థ్యాలు స్వయంగా పరిశీలించడం జరిగిందని, ఉత్తమ విద్యా బోధన అందించిన అంగన్వాడీ టీచర్ను, ఆయాను సన్మానించి అభినందించడం జరిగిందని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ గ్రామాల స్వచ్ఛతతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేర్చుకుంటారా మంచిగా అందరూ? ఎందుకు ఏడుస్తున్నావు? గ్రామ సభ అన్నప్పుడు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ, పెద్ద మనుషులు అంటే ఏజ్లో పెద్దవాళ్ళు కాదు, ఎవరైతే ఓటర్ హక్కు ఉంటుందో వాళ్ళందరూ కూడా రావాలి. 18 ఏళ్ళు నిండిన ప్రతి వర్షం నీళ్ళు నిల్వ ఉంటే ఇట్లా ఈ కలర్ రాదు, ఈ గ్రే కలర్ ఇది రాదు. మీకు ఏమి ఇప్పుడు ఆ టౌన్లో లాగా పక్కన ఇరికిల్లు కూడా లేవు, పెద్ద పెద్ద జాగాలే ఉన్నాయి. ఒక ఇంకుడు గుంట కడితే అంతే దాంట్లో వెళ్ళిపోతుంది. ఇక అయిపోయింది, ఇక వర్షం తగ్గి. మీ గ్రామానికి మా నెలకి ఎంత వస్తుంది డబ్బు చెప్పండి. కుప్పం మున్సిపల్ పరిధిలోని మునుస్వామిపురంలో ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుస్వామిపురంలో వినయ్ అనే వ్యక్తిపై దాడి చేసిన 7 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఒక కత్తి మరియు ఒక ఇనుపరాడును స్వాధీనం చేసుకున్నామన్నారు. వినాయక చందా విషయంలో ఘర్షణ మొదలైందని తెలిపారు. 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రశాంతంగా అయిపోయాయి. తిరుపతి కుప్పం టౌన్లో ఒకటి మాత్రమే ఉంది వినాయకుడు, అది కూడా రేపు నిమజ్జనం జరుగుతుంది.
అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది ఉత్సవాలన్నీ కూడా. ఈ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఈ ఇన్సిడెంట్లో కూడా చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది వారి మీద. మైనర్లు ఎవరు లేరండి, అందరూ మేజర్లే ఉన్నారు. దీనిలో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. బయట చదువుకునే పిల్లలు కూడా ఈ ఫ్రెండ్స్ మాటలు వినేసి రావడము, ఘర్షణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కేసులో రిజిస్టర్ చేయండి. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇటువంటి విషయాల్లో వాళ్ళు తలదూరిస్తే భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, రాత్రిపూట్లు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కొద్దిగా ఎంక్వైరీ చేసుకుని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే ఇటువంటి హీనస్ కేసెస్లలో ఇన్వాల్వ్ అవ్వడము వాళ్ళు చాలా వాళ్ళ కెరీర్కి అంతా ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమంటే సాధ్యమైనంత వరకు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉంటే వాళ్ళని కొద్దిగా భయం ఉంటుంది. పిల్లలకు కూడా మంచి మార్గంలో ఉండి ఇటు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.